ప్రైజ్ ది లార్డ్ అండి. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. ఈ సంవత్సరం అంతా సంతోషంగా, విజయవంతంగా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. నేను ఒక ఉదాహరణ చెప్తానండి మీకు. ఒక ఖైదీకి ఉరిశిక్ష ఖరారయిందట. అతన్ని ఉరి వేసి చంపేయాలనుకున్నారట. ఆ ఖైదీ దగ్గరికి ఒక సైంటిస్ట్ వెళ్ళి ఇలా అన్నాడంట, నా పరిశోధన కోసం మిమ్మల్ని ఎలాగో ఊరేసి చంపేస్తారు, మీరు చనిపోతారు కనుక ఆ టైంకి పాము కాటుతో మీరు చనిపోవడానికి నాకు అనుమతిస్తారా అని అడిగితే ఖైదీ అన్నాడంట, ఎలాగో చచ్చిపోయేదే కదా, ఏదైతే ఏముంది మీ ఇష్టం అన్నాడట. కరెక్ట్గా అన్నీ ప్రిపేర్ చేసే టైంకి సైంటిస్ట్ అక్కడికి వెళ్ళాడట. ఖైదీ మరి మరణం అంటే అందరికీ భయమే కదా, చాలా భయపడతా ఉన్నాడట. నన్ను పాము కుడుతుందని ఇంక ప్రిపేర్ అయిపెడతాను. ఆ టైంకి కరెక్ట్గా ఈ సైంటిస్ట్ కాలు మీద పాము కుట్టిన స్పర్శ తెలిసిందటండి. ఖైదీ వెంటనే కొంత సమయానికి గిలగిలా కొట్టుకొని నోటి నుంచి నురుగులు వస్తూ ప్రాణం విడిచాడట. గమనించండి, సైంటిస్ట్ అక్కడ ఏం చేశాడో తెలుసండి, పాము కుట్టలేదు, ఆ ఖైదీకి కాలు మీద సూదితో గుచ్చాడట. కానీ ఖైదీ ఏం ఫిక్స్ అయిపోయాడు అంటే నన్ను పాము కుడుతుంది, నేను చనిపోతానని. చాలాసార్లు గమనించండి, అక్కడ అలా జరగదు. మనం భయపడినట్లుగా అక్కడ అవ్వదు. కానీ మన భయం ఏం చేస్తుందంటే జరగని వాటిని జరిగినట్లుగా మనం ఊహించుకొని ముందుగానే భయపడిపోయి చాలాసార్లు మనం ఛేదించాల్సిన గమ్యాలను ఛేదించకుండా అయిపోతూ ఉంటుంది. దేవుని వాక్యంలో 365 రోజులు దేవుడు మనకిచ్చే అందరికీ ఈక్వల్గా ఇచ్చే వాగ్దానం ఏంటో తెలుసండి, భయపడకుడి. ఎందుకు భయపడొద్దు అంటున్నాడు? మానవులుగా మనకైతే భయం ఉంటుంది, సహజం. కానీ దేవుని వాగ్దానం వెనుక ఉన్న బలం ఏంటో తెలుసా? నేను మీతో ఉన్నాను కనుక మీరు భయపడకండి. కనుక మనకు ఎదురయ్యే సవాళ్ళలో మరి పరిస్థితుల్లో ఎలాంటి వాటిలోనైనా మనం ఒంటరి వాళ్ళం కాదు. దేవుడు మనతో ఉన్నాడు కనుక మనం భయపడాల్సిన అవసరం లేదు. కనుక ధైర్యంగా ముందుకు వెళ్దాం. అందరూ కూడా సంతోషంగా విజయవంతంగా ఈ సంవత్సరాన్ని పూర్తి చేసుకుందాం.